లాస్ట్ ఫ్రైడే ఇండియన్ స్టాక్ మార్కెట్లో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ ఫేస్ చేసింది. నిఫ్టీ 50 ఆల్మోస్ట్ 488 పాయింట్స్ పడిపోయి అరౌండ్ 23,151 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. వైల్ సెన్సెక్స్ కూడా నియర్లీ 1,470 పాయింట్స్ ఫాల్ అయింది. మెయిన్ రీజన్ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మరియు ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీస్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు మండే ఓపెనింగ్ గురించి ట్రేడర్స్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మండే కూడా వార్ సిచ్యువేషన్ వల్ల మార్కెట్ వొటాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందని అనలిస్ట్ చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్రైడే ఈవినింగ్ ట్రేడింగ్లో గిఫ్ట్ నిఫ్టీ స్లైట్లీ హయ్యర్గా ట్రేడ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ యూజువల్లీ ఇండియా మార్కెట్స్ ఓపెనింగ్ డైరెక్షన్ని ఎర్లీ ఇండికేటర్గా కన్సిడర్ చేస్తారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం మండే ట్రేడింగ్లో కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ వాచ్ చేయాలి. సపోర్ట్ లెవెల్ అరౌండ్ 23,200, 23,000 జోన్లో ఉన్నాయి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళొచ్చని అనలిస్ట్ చెప్తున్నారు. రెసిస్టెంట్ లెవెల్ అప్రాక్సిమేట్లీ 23,700, 24,100 రేంజ్లో ఉన్నాయి. మార్కెట్ స్ట్రాంగ్గా రికవర్ అవ్వాలంటే ఈ లెవెల్స్ క్రాస్ అవ్వాలని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అనలిస్ట్ చెప్తున్నారు. ఓవరాల్గా మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మరియు ఫారిన్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ మండే మార్కెట్ని డిసైడ్ చేస్తాయి. ట్రేడర్స్ కూడా దాన్నే బిలీవ్ చేస్తున్నారు. కాబట్టి మండే ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ స్లైట్లీ వొటైల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ వార్న్ చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? మార్కెట్ మండే బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా ఇంకా ఫాల్ కంటిన్యూ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో తెలియచేయండి.